Happy welcome to Ananda Academy of Education. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకుంటున్నాము. అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ గ్రామర్ అంతా కూడా అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టాపిక్ ఈజ్ అగ్రిమెంట్ ఆఫ్ ద వెర్బ్ విత్ ద సబ్జెక్ట్. అగ్రిమెంట్ ఆఫ్ ద వెర్బ్ విత్ ద సబ్జెక్ట్. ఏ వాక్యం తీసుకున్నా కానీ, ఏ సెంటెన్స్ తీసుకున్నా కానీ ఆ సెంటెన్స్లో ఆ సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ ఉండాలి. వెర్బ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏ పర్సన్ ఏ నంబర్లో ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి అనేదే అగ్రిమెంట్ ఆఫ్ ది వెర్బ్ విత్ ద సబ్జెక్ట్. దీన్నే కాంకార్డ్ అని కూడా అంటారు. కాంకార్డ్, CONCORD, కాంకార్డ్ సమన్వయము, అగ్రిమెంట్ ఒప్పందము. అంటే ఒక సబ్జెక్ట్ తోటి వెర్బ్ అనేది ఏ విధంగా అగ్రి అయి ఉంటుంది. దిస్ ఈజ్ క్లాస్ నంబర్ 8. రూల్ నంబర్ 8. ఇఫ్ 2 or more subjects are connected by, 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై, విత్తో కానీ, యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, రేదర్ దాన్, మోర్ దాన్, లైక్, unlike, but, except, besides, including, excluding, in addition to, no less than, and accompanied by, ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అనేవి ఈ వర్డ్స్ తోటి కానీ జాయిన్ అయ్యి ఉంటే ద నంబర్ అండ్ పర్సన్ ఆఫ్ ది వెర్బ్ గైడెడ్ బై ద ఫస్ట్ సబ్జెక్ట్. ఆ వెర్బ్ యొక్క నంబర్ కానీ పర్సన్ కానీ ఎలా ఉండాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏ పర్సన్ ఏ నెంబర్లో అయితే ఉంటుందో ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా అదే పర్సను అదే నెంబర్లో ఉండాలి. 2 or more సబ్జెక్ట్స్ అంటున్నాం కదా, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏ నంబరు ఏ పర్సన్ అయితే ఉంటుందో అదే నంబరు అదే పర్సన్లో కూడా వెర్బ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ జనరల్గా వెర్బ్ ఈజ్ ఇన్ సింగులర్ నంబర్. ఇక్కడ వెర్బ్ అని సింగులర్ నెంబర్లో ఉంటుంది. వెర్బ్ మస్ట్ బి ఇన్ సింగులర్ నంబర్. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సింగులర్ నెంబర్లో వెర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రము, యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్, యాజ్ వెల్ యాజ్ అలాగే సాంస్క్రిట్ సంస్కృతం లాగే మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ గణితం కూడా డిఫికల్ట్, కష్టమైన సబ్జెక్టు, కష్టమైన పాఠ్యాంశము. అంటే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకున్నాం? మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్. సాంస్క్రిట్తో కంపేర్ చేసి అంతే. యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్, సంస్కృతం లాగానే గణితం కూడా ఇక్కడ మన సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్. ఇది సింగులర్ నంబర్ కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది ఇందులో ఉండాలి, సింగులర్లో ఉండాలి. మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్టు. సంస్కృతం లాగానే గణిత శాస్త్రం కూడా కష్టమైన సబ్జెక్టే, కష్టమైన సబ్జెక్టు. 2 సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి అక్కడ వెర్బ్ ప్లూరల్ ఉండాలని కాదు. కానీ ఇక్కడ యాజ్ వెల్ యాజ్తో ఈ 2 సబ్జెక్ట్స్ కలపబడ్డాయి. యాజ్ వెల్ యాజ్తో కలపబడితే వెర్బ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సింగులర్లో ఉండాలి. మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్, పద్మారావు టుగెదర్ విత్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ వాజ్ సీన్ క్లైంబింగ్ ద మౌంటైన్. పద్మారావు ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 రకాలుగా. పద్మారావు, వైఫ్, చిల్డ్రన్, 3 రకాల సబ్జెక్ట్స్. మన మెయిన్ సబ్జెక్ట్ అంటే పద్మారావు టుగెదర్ విత్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ వాజ్ సీన్ క్లైంబింగ్ ద మౌంటైన్. ఇక్కడ వెర్బ్ ఏంటి? వాజ్ సీన్. మరి ఇన్ని రకాల వెర్బ్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. వర్సీన్ ప్లూరల్లో లేదు, సింగులర్లోనే ఉంది. వర్సీన్ అని ఉండొచ్చు కదా, వర్సీన్ అని ఉంటే తప్పు, వర్సీన్ అని కానీ ఉంటే తప్పు, వాజ్ సీనే ఉండాలి. ఎందుకంటే వాజ్ సీన్, వాజ్ ఇక్కడ వెర్బ్ అనేది పద్మారావుకు సంబంధించింది. వెర్బ్ అనేది
పద్మారావు. ఇక్కడ పద్మారావు అనేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్లో ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఇక్కడున్న ఈ సబ్జెక్ట్ని బట్టే ఉండాలి. కాబట్టి వాస్ సీన్. పద్మారావు టుగెదర్ విత్ హిజ్ వైఫ్, అతని భార్యతో కలిసి, అతని భార్య పిల్లలతో కలిసి వాస్ సీన్ అగపడ్డాడు. క్లైంబింగ్ ద మౌంటైన్, పర్వతాన్ని ఎక్కుతూ కనపడ్డాడు. మనం భార్య ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ పద్మారావు అతను ఒక్కడే. పద్మారావు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు అంటే పద్మారావు టుగెదర్ విత్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ వాస్ సీన్ క్లైంబింగ్ ద మౌంటైన్. భార్య పిల్లలతో కలిసి పర్వతం ఎక్కుతూ కనపడ్డాడు పద్మారావు. అంటే మనం పద్మారావు గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ సబ్జెక్టు మిగతా ఎలా టుగెదర్ విత్తో కలిపాం. టుగెదర్ విత్ కాబట్టి యాజ్ వెల్ యాజ్తో కలిసిన, టుగెదర్ విత్తో కలిపినా కానీ అక్కడ వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. వాజ్ సీన్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ ఆర్ రాస్తారు, ఇక్కడ వర్ రాస్తారు, మిస్టేక్స్. కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది ఏంటి? సింగులర్లో ఉండాలని. అలాగే హీ అండ్ నాట్ హిస్ సన్స్. హీ అతనే, అండ్ నాట్ హిస్ సన్స్ అతను కుమారులు కాదు. ఈజ్ అ రియల్ కల్ప్రిట్. ఈజ్ వెర్బ్. ఈజ్ అ రియల్ కల్ప్రిట్, నేరస్తుడు. అతను మాత్రం నేరస్తుడు. అండ్ నాట్ హిస్ సన్స్ అతను కుమారులు కాదు, అతని కొడుకులు కాదు. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? అతని గురించి, హీ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. ఇక్కడ సన్స్ అనేది ప్లోరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లోరల్ వెర్బ్ ఆర్ అని రాస్తే తప్పు అవుద్ది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ సబ్జెక్ట్ని బట్టి కదా ఇక్కడ వెర్బ్ ఉండేది. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? హీ. ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. హీ అండ్ నాట్ హిస్ సన్స్ ఈజ్ ద రియల్ కల్ప్రిట్. హీ ఈజ్ ద రియల్ కల్ప్రిట్, అతను మాత్రమే నిజమైన నేరస్తుడు. అండ్ నాట్ హిస్ సన్స్ అతను కుమారులు కాదు. అలాగే ద మినిస్టర్ విత్ హిస్ ఫాలోవర్స్ లై డౌన్ ఆన్ ద రోడ్. ఇక్కడ కూడా మనం మినిస్టర్ గురించి చెప్పుకుంటున్నాం. మంత్రి అతని యొక్క అనుసరులు, ఫాలోవర్స్ అనుసరులు కదా. ఫాలోవర్స్ ఇది ప్లోరల్, మంత్రి సింగులర్. కాబట్టి దీన్ని బట్టే ఫస్ట్ సబ్జెక్ట్ ఇది. దీన్ని బట్టే అక్కడ వెర్బ్ ఉండాలి. విత్తో కలిపాం టూ సబ్జెక్ట్స్ని. కాబట్టి వెర్బ్ దేనిలో ఉండాలి? సింగులర్లో ఉండాలి. కాబట్టి ద మినిస్టర్ విత్ హిజ్ ఫాలోవర్స్ లై డౌన్ ఆన్ ద రోడ్. లై డౌన్, ఇక్కడ లైడ్ అనేది వెర్బు. కాబట్టి మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఇది అర్థం కాకపోవచ్చు మామూలుగా, కానీ వాక్యం మాత్రం వెర్బ్ మాత్రం సింగులర్లోనే ఉండాలి. మనకు అది వెర్బ్ కానీ ప్రజెంట్లో ఉంటే అర్థం ఉంది. సరే, ద మినిస్టర్ విత్ హిజ్ ఫాలోవర్స్, మంత్రి అతని యొక్క అనుసరులతో కలిసి లై డౌన్ ఆన్ ద రోడ్డు మీద బైఠాయించాడు, రోడ్డు మీద కూర్చున్నాడు. మనం రోడ్డు మీద కూర్చున్నారని అనట్లేదు, మంత్రి గురించి చెప్పుకుంటున్నాం. మంత్రి ఎక్కడున్నాడు? విత్ హిజ్ ఫాలోవర్స్ లై డౌన్ ఆన్ ద రోడ్. ద మినిస్టర్ లై డౌన్ ఆన్ ద రోడ్, ఇది తీసేసిన పర్లా. ద మినిస్టర్ లై డౌన్ ఆన్ ద రోడ్, మంత్రి రోడ్డు మీద కూర్చున్నాడు, రోడ్డు మీద బైఠాయించాడు. మంత్రి ఒక్కడే ఉండదు కదా, విత్ హిజ్ ఫాలోవర్స్, మంత్రి అతని యొక్క అనుసరులతో రోడ్డు మీద కూర్చున్నారు అంటే మళ్ళీ అనుసరులు కూడా వస్తారు. మనకి ఇంపార్టెంట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద మినిస్టర్ వే, ఇది సబ్జెక్టు, సింగులర్ నంబర్. ద మినిస్టర్ అని థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్, అంటే వెర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. ఇలా రెండు సబ్జెక్ట్స్ ఏవైనా కానీ, రెండు అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ తోటి, విత్, యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, రేదర్ దాన్, మోర్ దాన్, లైక్, అన్లైక్, బట్, ఎక్సెప్ట్, బిసైడ్స్, ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్, ఇన్ అడిషన్ టు, నో లెస్ దాన్ అండ్ అకంపెనీడ్ బై, ఈ విధంగా ఈ వర్డ్స్తో కానీ ఈ ఫ్రేజెస్తో కానీ కలిపి ఉన్నట్లయితే అక్కడ వెర్బ్ అనేది సింగులర్లో ఉంటుంది. ఫ్రేజ్ అంటే ఇట్లో కొన్ని ఫ్రేజ్ కావనుకోండి, విత్ అనేది ఫ్రేజ్ కాదు, అలా ఒక్క మాట ఉంటే ఫ్రేజ్ అవ్వదు, ఎక్సెప్ట్ ఫ్రేజ్ అవ్వదు, బిసైడ్స్ ఫ్రేజ్ కాదు, బట్ ఫ్రేజ్ కాదు, ఇట్లా మిగతా కొన్ని ఫ్రేజెస్ అవుతాయి. ఈ వర్డ్స్లో కానీ ఈ వర్డ్స్ కలపబడి ఉంటే అక్కడ వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ఇది రూల్.